హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చి డబ్బులు. డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా నిత్య అవసరము. ఆ డబ్బు ఉంటే ఈరోజు ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. నేను నువ్వు మాట్లాడే టాపిక్ ఏంటంటే, మనం ఏదో బాధపడి చిన్న శతకు ఉద్యోగం చేసుకోండి, అది 30, 40, 50 కావచ్చు. ప్రతిదీ కూడా డబ్బు కోసం పని చేసుకోండి. ఎక్కడో వచ్చి పైన నీకు తెలిసిన వ్యక్తి అయినా, నీ రిలేషన్ అయినా ఎవరైనా సరే డబ్బు అడిగితే మటుకు ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళు ఇస్తే మనం తీసుకున్న పర్లేదు. మనం ఇచ్చినప్పుడు నెల 2 నెలలు సరే ఇస్తే మనం తీసుకునే పర్లేదు. కానీ మనం ఇచ్చిన తర్వాత ఇచ్చిన మటుకి రోజుకి 30 సార్లు కాల్ వస్తుంది మనకి. ఇచ్చిన తర్వాత నువ్వెవడో నేనెవడో. మనం రోజు ఫోన్ చేసామనుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్. తిరిగి అడిగితే ఎవరో. కనుక ఏంటంటే నువ్వు కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నావు. నువ్వు 20,000, 30,000 వచ్చింది సరే, ఇంటికి ఒక 15,000 ఇచ్చి 15,000 దాచుకుని, లేదా ఒక ఇంటికి ఒక 20,000 ఇచ్చి 10,000 దాచుకుని, ఒక ఇంటికి ఒక 30,000 ఇచ్చి నువ్వు ఒక 2,000 దాచుకున్నా సరే, ఆ 2,000 కోసం నీకు ఒకటి ఫోన్ చేస్తాడు. నీ బావ అవ్వచ్చు, ఎవడో కూడా అవ్వచ్చు. నువ్వేం చేస్తావు? ఇచ్చేస్తానంట కదా నువ్వు ఇస్తావు. ఆడేవాడు నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు వాడికి, బావ ఇలాగా రూపాయి ఇవ్వరా అని ఫోన్ చేస్తావు. ఆడేం చేస్తాడు? ఇవ్వడు. ఎందుకంటే నేను అందరి గురించి కాదు, కొంతమంది ఉన్నారు, 100లో 70-80 మంది మటుకు ఇలాగే చేస్తున్నారు. నేనే ఇచ్చాను. నాకే ఈరోజు అవసరం ఎవ్వడూ ఒక రూపాయి ఇవ్వట్లేదు. మనం 20,000, 30,000 ఇచ్చి ఒకటే అనుకోండి అంతే. ఆడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మనం జాబ్ చేసేదారు, ఆడు కూడా జాబ్ చేయడానికి వచ్చాడు. నాకు దసరాకి బోనస్ పడింది. ఎంత? 15,000 పడింది. 15,000 పడితే, బావ ఇలాగ మాకు కొత్తగా పెళ్ళయింది కదా, మీ చెల్లిని తీసుకొచ్చాను, నీకు ఇచ్చేస్తాను మా అని అనగా, నేను నాకు పడగానే 15,000 పడింది. నేను 2 సార్లు 7,500 చొప్పున 2 సార్లు కొట్టాను. ఆడేం చేశాడు? మాయ అది మా ఇది మా అన్నాడు. 2 నెలలు బాగానే ఉంది, అయిపోయింది. నేను డబ్బులు కొట్టేసాను. ఆడికి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను సర్లే, ఆడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఆడు ఎక్కడ పోతాడు అనుకున్నాను నేను. మనమేంటి, మా ప్రైవేట్ జాబ్, డబ్బులు ఏం దాచుకుందాం కదా, పోలే పడ్డాయి కదా, నా ఫ్రెండ్స్ కదా అని చెప్పి నేను ఇచ్చాను. వాడేం చేశాడు? కరోనా వచ్చింది. ఫోన్ చేస్తుంటే మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, ఇది చెప్పాడు అంతే. మనం అడగలేం కదా, కరోనా వచ్చి మనం అడుగుతాం. సరే అని చెప్పి ఊరుకున్న తర్వాత కూడా ఫోన్ చేసి ఆఫీస్ కూడా వెళ్ళాను. ఏమీ కాదు, ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు. ఇంకా ఎక్కడ పోయాడు, మనం ఏం పోయాం, ఒక్క రూపాయి. అందుకే అక్కడ ఎవరికి కూడా రూపాయి ఇవ్వకండి, వేస్ట్. మన కుటుంబంలో అన్నదమ్ములకి ఇచ్చిన పర్లేదు, కానీ బయట ఒక రూపాయి ఇవ్వకండి. ఆడ